టెట్ ప్రాక్టీస్ బిట్స్ తెలుగు. మొదటి ప్రశ్న. ఆసనం అను పదానికి నానార్థాలు ఏమిటి క్రింది వానిలో? ఆసనం అను పదానికి నానార్థాలు: ఏనుగు మాపు, పీట. తర్వాత ప్రశ్న. యోష అను పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింది వానిలో? యోష అను పదానికి పర్యాయ పదాలు: నారి, అంగన. నారి మరియు అంగన. తర్వాత ప్రశ్న. పరితోషం అను పదానికి అర్థం ఏమిటి క్రింది వానిలో? పరితోషం అను పదానికి అర్థం సంతోషం. పరితోషం అనే పదానికి అర్థం ఏంటంటే సంతోషం. తర్వాత ప్రశ్న. కరుణశ్రీ వీరి యొక్క కలం పేరు. కరుణశ్రీ అనేది వీరి యొక్క కలం పేరు క్రింది వానిలో? జంధ్యాల పాపయ్య శాస్త్రి యొక్క కలం పేరు కరుణశ్రీ అనేది. తర్వాత ప్రశ్న. చాటు పద్యమని మంజరి సంకలనకర్త ఎవరు క్రింది వానిలో? చాటు పద్యమని మంజరి సంకలనకర్త వేటూరి ప్రభాకర శాస్త్రి. వేటూరి ప్రభాకర శాస్త్రి. దాన్ని గుర్తించండి. పాఠము ప్రక్రియలకు సంబంధించి సరికానిది అంటే చిరుమాలిని, గజల్, ప్రక్రియని ఇచ్చేది రాంగ్ ఆన్సర్. మిగిలిన కూడా సరైనవే. బాలచంద్రుని ప్రతిజ్ఞ ద్విపద. అక్షరం వచన కవిత. ఆతిథ్యం పాఠము ఇతిహాసం. ఇది కరెక్టే. చిరుమాలిని మాత్రం రాంగ్. తర్వాత ప్రశ్న. సుదక్షిణాపరిణయం రచించింది ఎవరు క్రింది వానిలో? సుదక్షిణాపరిణయం. సుదక్షిణాపరిణయాన్ని రచించిన వారు తెనాలి రామకృష్ణ. తెనాలి అన్నయ్య కవి రచించారు. సుదక్షిణాపరిణయాన్ని రచించింది ఎవరంటే తెనాలి అన్నయ్య కవి రచించారు. తర్వాత ప్రశ్న. కష్టాలు వచ్చినప్పుడు ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటూ ఉన్నంతలో తృప్తిగా జీవించాలి. మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థమని ఉద్దేశంగా గల పాఠం క్రింది వానిలో? బతుకుగంప పాఠ్యం. తర్వాత ప్రశ్న. కవి ఒమర్ అలీ షా రచనల గురించి సత్యమైన వాక్యాలను గుర్తించండి క్రింది వానిలో? మణిమాల, చంద్రగుప్త నాటకాలు అనేవి. మణిమాల, చంద్రగుప్త అనేవి నాటకాలు. ఇది మాత్రం సరైనది. కవి ఒమర్ అలీ షా రచనల గురించి. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికానిది. మృదు స్వభావం అనేది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం ఇచ్చేది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. ప్రియ శిష్యుడు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పాదంబు జములు అనేది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. విధంగా కమల నయనాలు అనేవి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్. మృదు స్వభావం అనేది ఏ సమాసమో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న. ప్రథమ మీద పరుషములకు గసడి దవలు అనేవి బహుళముగా నగు. తర్వాత ప్రశ్న. సాక్రటీస్ కిటికీల నుంచి బయటకు చూస్తూ కూర్చున్నాడు. ఈ వాక్యంలో అసమాపక క్రియ శత్రార్థకం. తర్వాత ప్రశ్న. ఉపమాన ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం అనేది. ఉపమానాన్ని ఉపమేయంగా ఊహించడం ఉత్ప్రేక్ష అలంకారం. తర్వాత ప్రశ్న. కుర్రవాన్ని పరీక్షించడానికి నేను కాగితం జార విడిచాను. ఈ వాక్యానికి కర్మణీ వాక్యం. కుర్రవాన్ని పరీక్షించడానికి నాచే కాగితం జార విడవబడింది. ఇది సరేనా సమాధానం. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న. పూర్వపద ప్రాధాన్యం గల సమాసం. అవిభావ సమాసం. అవిభావ. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో ప్రార్థనార్థక వాక్యం ఏది క్రింది వానిలో? దయచేసి నన్ను కాపాడనేది ప్రార్థనార్థక వాక్యం. తర్వాత ప్రశ్న.
ఇటుప్రాకి అటుప్రాకి ఇందు బింబనన ముఖముపై కస్తూరి బొట్టు పెట్టి ఇటు దూకి అటు దూకి కుటిల నీలాలక భ్రకుటిక ధనువు నంభకము కూర్చి అంటూ అమృతాభిషేకంలో చీకటిని వర్ణించిన కవి ఎవరు క్రింది వానిలో? దాశరథి కృష్ణమాచార్యులు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి. సందులు సంబంధించి వహ్రస్త్యము వహరస్త్రము ఏ సంధి అంటే అనాదేశ సంధి. అదేవిధంగా వాడుగొట్టే అనేది గసడ దవాదేశ సంధి. రోదసి ఎల్ల అనేది ఎడాగమ సంధి. అదేవిధంగా నెగడెను ధమములు ధృత ప్రకృతిక సంధి. ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న, జలహరణము కొరకు ఘటించినదని ఎత్తిచ్చే పదం క్రింది వానిలో? ఘటము.